నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరియర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే ఇప్పుడున్నటువంటి 2025లో టాప్ పారామెడికల్ కోర్సెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ కోర్సులు చదవడానికి ఏ కాలేజ్ బాగుంటుంది, అదేవిధంగా ఈ కోర్సెస్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఫీజు స్ట్రక్చర్ ఏంటి, సో ఇట్లా ఎక్సెట్రా క్వశ్చన్స్ ఏమి మనం డిస్కస్ చేయము. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను ఒక సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ కేవలం ఆ యొక్క లిస్ట్ ఆఫ్ టాప్ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమి డిస్కస్ చేయను, ఓకేనా. సో ఫస్ట్ది వచ్చేసరికి బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, MLT అంటాం. సో ఇది ఒక ఈ మధ్య కాలంలో బాగా పేరు పొందుతున్నటువంటి ఒక కోర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బీఎస్సీ రేడియోగ్రఫీ, ఓకేనా. సో థర్డ్ది వచ్చేసరికి బీఎస్సీ ఆప్టోమెట్రీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ది బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, OTT అంటాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ది బీఎస్సీ కార్డియో కేర్ టెక్నాలజీ. సో ఇంకా ఉన్నాయి, నేను చెప్తాను. ఈ లోపల ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ కోర్సెస్ మీరు ఎక్కడ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి కాలేజ్లో ఈ కోర్సెస్ని చదువుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడో 10,000కి 5,000కి అడ్మిషన్ ఇస్తున్నారని చెప్పేసి వేస్ట్ కాలేజ్లో జాయిన్ అయ్యి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే 2 years 3 years మీరు దాని మీద వెచ్చించిన తర్వాత ఆ డిగ్రీ వల్ల మీకు ఉపయోగం లేకపోతే, దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర లేకపోతే మీకు ఆ డిగ్రీ సర్టిఫికేట్ దేనికి పనికిరాదు, ఓకేనా. మిమ్మల్ని రేపు పొద్దున హాస్పిటల్లో తీసుకునేటప్పుడు కూడా మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసిన తర్వాత తీసుకుంటారు. ఎట్లా పడితే వాళ్ళు ఏం తీసుకోరు మిమ్మల్ని హాస్పిటల్లో. కాబట్టి ఒక మంచి కాలేజ్లో ఒక 3-4 లక్షలు పోయినా సరే మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి అక్కడ చక్కగా టెక్నిక్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో 6th వచ్చేసరికి బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 7th బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి 9th బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి 10th బీఎస్సీ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి 11th బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి 12th అనస్థీషియా టెక్నాలజీ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 13th రీనల్ డయాలసిస్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి 14th ఫిజిషియన్ అసిస్టెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 15th బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి 16th బీఎస్సీ మెడికల్ రికార్డ్ సైన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 17th బీఎస్సీ ఆప్టోమెట్రీ అండ్ ఆప్టోథాల్మిక్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 18th బీఎస్సీ ఆడియాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి 19th బీఎస్సీ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి 20 బీఎస్సీ ఆక్యుపేషనల్ థెరపీ. సో ఇవి టాప్ 20 ఏవైతే మనం మాట్లాడుకున్నామో టాప్ పారామెడికల్ కోర్సెస్ అని చెప్పొచ్చు. సో చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టు ఒక మంచి కాలేజీలో చేసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మీకు కొంచెం మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి కోర్సెస్ అని చెప్పొచ్చు. కానీ శాలరీస్ మాత్రం మీరు అంతగేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. 15 to 30K స్టార్టింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి మీ యొక్క శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. 15 నుంచి 30, అంతకు మించి ఈ కోర్సెస్కి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు స్టార్టింగ్లో, ఓకేనా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు నేను ఏ వీడియో పెట్టినా సరే ఇట్లాంటి వీడియోస్ మీకు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి 20 పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియోస్ కూడా మనం రానున్న రోజుల్లో చేస్తూ ఉంటాం. ఆల్రెడీ కొన్ని వీడియో గురించి కూడా చేసి నేను పెట్టాను. అవి కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. థ్యాంక్ యూ.